కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. శ్రీవారు, కాఫీ తీసుకోండి. శ్రీవారు మిమ్మల్ని పిలిచేది. కాఫీ తీసుకోండి. హలో శ్రీవారు. ఏమైంది శ్రీవారు? పిలుస్తుంటే పలక్కుండా ఏదో పరాకులో ఉన్నారు. పరాకులో లేను, ఫోకస్ చేస్తున్నాను. అంతగా దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఎంగేజ్మెంట్ ఫోటోలు వీడియోలు పంపించమంటే స్టూడియో వాడు పంపించాడు నిలవిని. అవే చెక్ చేస్తున్నాను. అంత ఫోకస్డ్గా చెక్ చేయడానికి అందులో ఏముంది? నేను చూస్తున్నది ఫోటోలు వీడియోలు ఎంత బాగా వచ్చాయా అని కాదు, శాంతి విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందా అని. సరే సరే, ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. నువ్వు తాగవా? నేనింకా తాగలేదు, మీరు తాగండి, నేను తర్వాత తాగుతాను. తర్వాత అంటే ఇంకెప్పుడు తాగుతావు? మీరు తాగిన తర్వాత. నువ్వు నాతో కూర్చుని నా కాఫీ షేర్ చేసుకుంటే నాకింకా బాగుంటుంది. థ్యాంక్ యూ శ్రీవారు. కుదిరింది ఇద్దరి మధ్యన, కుదిరింది ముదిరింది ఇద్దరి మధ్యన, ముదిరింది. అమ్మాయి అబ్బాయి చిలక గోరింక. ఈ ఫోటోల్లోనూ వీడియోల్లోనూ మనకు తెలియని వాళ్ళు, మనం ఇన్వైట్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లే శాంతిని బలి తీసుకుని ఉండొచ్చు. తారక్ సార్, ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ మీరు చెక్ చేస్తున్నారు, కానీ మనతో పాటు లేని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ వీడియోలో శాంతి ఉంది, కానీ శాంతి బట్టల మీద పసుపు కుంకుమలు పడి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత 10-15 నిమిషాలు ఆ ఎంగేజ్మెంట్ సమక్షంలో లేని వాళ్ళ గురించి కదా మనం ఆలోచించాలి. ఐ గాట్ ఇట్. సరిగ్గా శాంతి డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్ళాక ఆ సమయంలో ఎంగేజ్మెంట్ దగ్గర ఎవరెవరు లేరో వాళ్లే మనం అనుమానించదగ్గ మనుషులంటావు, అంతేనా? అవును తారక్ సార్, వాళ్ళని కనిపెడితే మనకి ఏదైనా ఆధారం దొరకచ్చు. నా ముద్దుల శ్రీమతి, నీకెన్ని ఐడియాలు వచ్చేస్తున్నాయో. అబ్బా, ఈ ముద్దులు ముచ్చట్లు తర్వాత తారక్ సార్, ముందు ఆధారాల గురించి ఆరా తీయండి. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ సమయంలో పైడి తల్లి లేదు, బయటకెక్కడికో వెళ్ళింది. అలాగే రంజిత్ కూడా నిశ్చితార్థం దగ్గరికి ఇంకా రాలేదు. తర్వాత రంజిత్ని తీసుకురావడానికి నేను వెళ్ళాను. రంజిత్ గారు శాంతిని చూశాను అని చెప్పారు కదా తారక్ సార్, అందువల్ల రంజిత్ గారిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు. మనమక్కడే పప్పులో కాలేస్తున్నావు నీలవేణి. అంటే శాంతిని చూశానని రంజిత్ చెప్తున్నాడు, కానీ అది నిజమో కాదో మనకి తెలియదు కదా. అంటే శాంతిని చూశానని రంజిత్ అంటున్న మాట అబద్ధం కూడా కావచ్చు. అంటే
మీరు రంజిత్ సార్ని అనుమానిస్తున్నారా? రంజిత్ ఏదైనా తప్పు చేశాడో లేదో మనకు తెలీదు. కానీ మనం దోషిని పట్టుకోవాలంటే ఆ సమయంలో ఎవరెవరైతే ఆ ఫోటోల్లోనూ వీడియోల్లోనూ లేరో వాళ్ళని మనం మరొక కోణం నుంచి చూడాలి. ఫంక్షన్లో ఉన్న వాళ్లే ఈ హత్యకు కారణమైతే మాత్రం అది పైడితల్లి కానీ రంజిత్ కానీ పైడితల్లి మనుషులు కానీ అయి ఉండాలి. ఇంకా లోపలే కూర్చున్నారేంటి? బయటికి రండి. ఈవిడ మనల్ని తారక్ బాబు ఇంటికి తీసుకొచ్చింది ఎందుకండి? నాకు కూడా అది అర్థం కావట్లేదు సుశీల. పద అడుగుదు. అమ్మా ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది? మీరు తారక్ బాబు ఇంటికి తీసుకొచ్చారేంటమ్మా? దాగిన గుట్టు బయట పెట్టడానికి. జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి. మీరేం మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదండి. మీ బిడ్డ శాంతి కనిపించకుండా పోయిన ఇల్లు ఇదే కదా? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. మా శాంతి కనిపించకుండా పోవడానికి ఈ ఇంటికి సంబంధం ఏముందండి? చేపకి గేలానికి ఉన్న సంబంధం, పక్షికి బాణానికి ఉన్న సంబంధం. అంటే సముద్రంలో నుంచి నదిలోకి ఎదురీదిన ఒక చేప పిల్లకి ఎవరో గేలం వేశారు. అందుకే ఆ చేప పిల్ల మళ్ళీ సముద్రానికి తిరిగి రాలేదు. ఆ చేప పిల్ల ఎవరో కాదు, మీ కూతురు శాంతి. మీ ఇంటి దగ్గర నుండి బయలుదేరిన మీ కూతురు ఈ ఇంటికొచ్చింది. ఈ ఇంటి దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఏమైందో ఎవరూ చెప్పడం లేదు. దాని అర్థం ఏంటి? శాంతి కనిపించకుండా పోవడానికి కారణాలు ఈ ఇంటి దూలానికే వేలాడుతున్నాయని.